హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారం అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ కంప్యూటేషన్ రికవరీలో పాత విధానం పునరుద్ధరణ, 180 నెలల పాటు కోత, బకాయిలు వసూలు, ప్రభుత్వ ఉత్తర్వులు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ పెన్షన్ కంప్యూటేషన్ రికవరీ కాల వ్యవధిని తిరిగి 180 నెలలకు అనగా 15 సంవత్సరాలకు పునరుద్ధరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మేరకు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నిలిచిపోయిన రికవరీ బకాయిలను కూడా వసూలు చేయాలని ఆదేశించడంతో పెన్షనర్ల నెలవారీ పెన్షన్పై ఇది ప్రభావం చూపుతోంది. ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్ రూల్స్ 1944 ప్రకారంగా పదవీ విరమణ సమయంలో పెన్షన్‌లో కొంత భాగాన్ని ఏకమొత్తంగా కంప్యూటేషన్ ద్వారా తీసుకొని ఉద్యోగులు ఉద్యోగుల నుంచి ఆ మొత్తాన్ని 15 సంవత్సరాల పాటు అంటే 180 నెలల పాటు రికవరీ వాయిదాలో నుంచి పెన్షన్ నుంచి అయితే రికవరీ ప్రభుత్వం చేస్తుంది. ఈ విషయం తెలిసిందే. అయితే 180 నెలల రికవరీ కాలం చాలా ఎక్కువని, ఇది అన్యాయమని పేర్కొంటూ గతంలో కొందరు పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రికవరీ కాలాన్ని 135 నెలలకే పరిమితం చేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ఈ ఆదేశాలతో ప్రభుత్వం చాలా మంది పెన్షనర్ల నుంచి 135 నెలలు తర్వాత కమ్యూటేషన్ రికవరీని పెన్షన్ నుంచి అయితే నిలిపివేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌ను విచారించిన డివిజన్ బెంచ్ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్ రూల్స్ 1944 ప్రకారంగా 180 నెలల పాటుగా రికవరీ చేసినందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని స్పష్టం చేస్తూ తుది తీర్పునైతే వెలువరించింది. దీంతో 135 నెలల కాలపరిమితిని రద్దయింది. ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వులు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ తాజాగా అధికారిక ఉత్తర్వులు జీవోఎంఎస్ నంబర్ 49 జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారంగా పాత విధానం పునరుద్ధరణ, కంప్యూటేషన్ రికవరీ వ్యవధిని 180 నెలలకు తిరిగి పునరుద్ధరించారు. బకాయిల వసూలు. గతంలో కోర్టు ఆదేశాల వల్ల 2024 నవంబర్ నుంచి 2025 ఏప్రిల్ వరకు 6 నెలల పాటు కంప్యూటేషన్ రికవరీ నిలిచిపోయింది. ఇప్పుడు 6 నెలల బకాయి మొత్తాన్ని కూడా పెన్షన్ నుంచి తిరిగి వసూలు చేస్తూ ఉన్నారు. పెన్షనర్లపై ప్రభావం మరియు రికవరీ విధానం. తాజా నిర్ణయం పెన్షనర్ల నెలవారీ పెన్షన్పై ప్రత్యక్ష ప్రభావం చూపించనుంది. అదేంటంటే జూన్ 1 నుంచి అమలు. మే నెలకు సంబంధించిన పెన్షన్ జూన్ 1న చెల్లిస్తారు కాబట్టి ఈ పెన్షన్ నుంచి కొంత రికవరీ విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క పెండింగ్‌లో ఉన్న 6 నెలల బకాయిలను ఒకేసారి కాకుండా ప్రభుత్వం 12 సమాన వాయిదాల్లో అయితే ఈఎంఐ రూపంలో రికవరీ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. కాబట్టి ప్రతి నెల పన మన అకౌంట్‌లో నుంచి ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో రికవరీ కాలంలో ఆపి వేసిన అమౌంటు 12 సమాన వాయిదాలలో అయితే రికవరీ చేస్తారనమాట. మరి న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఇప్పటికే నిత్యావసర ధరలు ఇబ్బందులు పడుతున్న పెన్షనర్లకు ఇది ఆర్థికంగా కొంత భారాన్ని కలిగించే అంశం కాబట్టి, 12 నెలల పాటు వారి నెలవారీ పెన్షన్‌లో అదనపు కోత అయితే ఉండనుంది.